సిబిఐ దర్యాప్తు అని ఎందుకు అడిగారు ఇప్పుడు? ఇట్లాగే ఉన్నాడు. ఇప్పుడు నాయక్ వచ్చేటప్పటికి బీహార్ ఆయన. మనోడే అక్కడికి వెళ్ళిన ఐపీఎస్ క్యాడర్ ఆయన. ఇట్లా ఒక రాష్ట్రంలో ఉన్నది ఇంకో రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది బేసిక్. కాబట్టి సిబిఐ దర్యాప్తు అడిగారు. కానీ అది కొట్టేసే పరిస్థితుల్లో విత్డ్రా చేసుకున్నారు. సరే ప్రభుత్వం మారింది, ఈయన కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి పోలీస్ మీద ప్రెషర్ చేయగలిగారు, యాక్షన్కి అడిగారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే తనని హింసించారని పగబట్టి ఇంత పోరాడుతున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు మొన్న తెలుగుదేశం నాయకుని ఇంటిని గోలగొట్టించారు, ఆయన స్టేషన్లో పెట్టించి. సరే పాపం అది రైటా రాంగా, ఆయన తప్ప లేకపోతే అతను తప్ప, అది జనం డిసైడ్ చేసుకోవాలి, అది తెలుగుదేశం వాళ్ళు ఆలోచించుకోవాలి, మనకు సంబంధించిన వ్యవహారం కాదు. అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసుకి సంబంధించి అక్కడికి వెళ్ళాక జరిగింది ఒకటేంటంటే, రఘురామకృష్ణరాజు గారు నియోజకవర్గంలో మాత్రం విపరీతమైన వర్క్ చేస్తున్నారు. రోడ్లు ఇచ్చడము, కాలువలు కట్టించడము, ఆక్రమణల తొలగింపు, పర్ఫెక్ట్గా ఆలయాలకు సంబంధించినటువంటి సిస్టమ్స్ మెయింటైన్ చేయడం, ఒక రకంగా నియోజకవర్గానికైతే ఒక కొత్త రూపు తెస్తున్నారు. ఈ సందర్భంలో ప్రజల్నే కంట్రిబ్యూట్ చేపిస్తున్నారు. ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు ఏం లేవు. 10 రూపాయలు ప్రభుత్వం నుంచి వస్తుంటే 90 రూపాయల ఖర్చు అక్కడే అవుతుంది. ఆయన జేబులోంచి